పెళ్ళైన వారైనా పెళ్ళి కాని వారైనా సరే, ఇందులో ఎవరు అతిథులు కాదండి. అర్థమవుతుందా? పెళ్ళైన తర్వాత అయినా పెళ్ళి కాకముందైనా అందరూ కూడా ఎలా ఉండాలట? నిష్కలంకమైన వారిగా ఉండాలి. చాలా భయంకరమైన జీవితాలు కనబడుతూ ఉన్నాయి. వేశ్య జీవితాలు కనబడుతున్నాయి. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. యవ్వన బిడ్డలు కూడా ఈ రోజున వారి జీవితాలు నాశనం అయిపోవడం కారణం ఇదేనండి. దేవుడు ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కుటుంబాన్ని ఎలాగూ కాకుండా, దేవునికి స్థానం ఇవ్వకుండా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, వారికి నచ్చిన విధంగా చూస్తూ ఈ రోజున 6th క్లాస్ 7th క్లాస్ నుంచి మొదలెడుతున్నారు. ఫోన్ల నుంచి ప్రేమలట, దోమలట, పనికి మాలిన కబుర్లట. ఇటు రాత్రి ముసిగేసుకుని ఏం చేస్తున్నాడో తెలదు, ఫోన్లు ఇదే నొక్కేస్తున్నాడు. ఏంటి నాయనంటే ఏదేదో చెప్తాడు, నీకు తెలదు ఊరుకో. తెలుసుంటే తోలు తీసేస్తున్నాడు, ఊరుకోడా మీ నాన్న మీ అమ్మ. అర్థమవుతుందా ప్రియులారా? సాయంత్రం 7, 8 అయితే ఫోన్లు పక్కన పెట్టేయండి. ఫోన్లు ఎట్టుకుని ఉంటే మీ పిల్లల్ని ఉతికేయండి, మంచిదే. కోపం వచ్చింది పర్లేదు. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజున మనం జాగ్రత్త పడకపోతే, పిల్లల విషయం గమనించకపోతే, రేపు వాళ్ళే నీకు అవమానం తీసుకొస్తారు. కొంతమంది ఉంటారని చూస్తాను, వారి తల్లిదండ్రులకి ఏమండి మీ పిల్లడు ఎలా ఉన్నాడో పలానా చోట కనిపించాడండి, మీ అమ్మ ఎలా ఉందని అంటే, ఎండ్రో మా పిల్ల మీద అంత నిందేసేస్తావు నువ్వు, అంతలా కనబడుతుందా మా పిల్ల, ఎంత బంగారమో. ఆ బంగారమో రోడ్డు గోళ్ళతో ఒకసారి తెలిస్తే తర్వాత అంత ఊరంతా కాలిపోయిన తర్వాత తెలుస్తుంది ప్రియులారా. మా ఊడు ఎంత గొప్పోడో తర్వాత తెలుస్తుంది. నువ్వు పెంచవలసిన వెనకేసుకు రావాల్సిన వచ్చింది కాదు. ఆ సమయం నిజంగా చేశాడో లేదో సరిదిద్దు, దేవుని సన్నిధిలో పెంచు. ఎందుకంటే దేవుని సన్నిధిలో నువ్వు పెంచితే దేవుని వాక్యం ఏం చేస్తుందట? వారిని సరిచేస్తుంది. వారిని సరిచేసినప్పుడు, ఆ రీతిగా వెళ్ళాలనుకున్నప్పుడు, వారు ఈ యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు, ఇదిగో మనం మాట్లాడుతున్న తప్పు, మనం చూస్తున్న తప్పు, మనం నడుస్తున్న తప్పు, మన పడక తప్పు. కాబట్టి దేవుని వాక్యం ఎలా వద్దని చెప్తుంది, మనం ఎలా ఉండకూడదు అని జ్ఞాపం చేసుకుని పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు.